handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. జేఎంబీ చర్చ్ సొసైటీ ఎన్నికల నిర్వహణపై తీవ్ర వివాదం నెలకొంది. ఈ చర్చికి సంబంధించిన బైలా నిబంధనలు సాధారణ సొసైటీల తరహావి కావని, ఇది రాజ్యసభ లాంటి పర్మనెంట్ హౌస్ అని సొసైటీ సెక్రటరీ వై రాజశేఖర్ స్పష్టం చేశారు. రాబర్ట్ రూల్స్ ఆధారంగా నడిచే ఈ బైలా ప్రకారం సొసైటీ ఎన్నటికీ రద్దు కాదని, చరిత్రలో ఎప్పుడూ కూడా ఒకేసారి 13 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నికలు గాని జనరల్ బాడీ సమావేశం గాని జరిగిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి 11 మందికి ఎన్నికలు జరపాలని చూడటం బైలాను పూర్తిగా రద్దు చేయడమే అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా గత 2024లో ఎగ్జిక్యూటివ్ తో కలిపి ఏర్పడిన 2 ఖాళీ స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా కమిటీకి సరైన సభ్యత్వం లేదనే కారణంతో ఒక వ్యక్తి జిల్లా అదనపు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జిల్లా కోర్టు చర్చి చైర్మన్ కె పద్మజోషి, సెక్రటరీ వై రాజశేఖర్లపై స్టే ఉత్తర్వులు జారీ చేస్తూ ఎన్నికలు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెక్రటరీ వై రాజశేఖర్ గౌరవ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చర్చి కార్యకలాపాలు సజావుగా సాగాలంటే ఆ 2 ఖాళీలను పూర్తి చేసుకోవడం అత్యంత అవసరమని, అందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ బైలా సొసైటీ యాక్ట్కి సంబంధించి మామూలు సొసైటీకి సంబంధించిన బైలా కాదు. ఇది ఈ బైలా పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఒకేసారి 13 మంది స్టాండింగ్ కమిటీ మెంబర్లకు ఎన్నికలు జరిగినట్టు బైలాలో ఎక్కడా లేదు. అంటే ఈ బైలా సూచించడంలా ఒకేసారి 11 మందికి జనరల్ బాడీ జరిగినట్టు కూడా సూచించడంలా బైలా ఏం చెప్తుందంటే ఇది పర్మనెంట్ హౌస్, ఇది రద్దు కాదు. 1. 2, మన బైలా యొక్క స్వభావం ఏంటంటే రాబర్ట్ రూల్ రాజ్యసభకు సంబంధించినటువంటి సిస్టమ్. ఇది బైలా ఎప్పుడు కూడా రద్దు కాదు. ఒకవేళ 13 మందికి ఎన్నికలు జరపాల్సి వస్తే ఈ బైలాను రద్దు చేసినట్టే. ఇంక ఈ బైలా నో బైలా. 13 మందికి ఎన్నికలు జరపాల్సి వస్తే ఈ బైలా ఉండదు. ఇంకా ఈ బైలాను రద్దు చేసి ఎన్నికలు జరపాల కనుక ఆ రీతిగా ఈనాడు జ్యూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో జరగటంలా. నెంబర్ 2, ఈ చర్చికి సంబంధించి 2024లో 2 ఖాళీలు ఏర్పడ్డాయి, ప్లస్ ఎగ్జిక్యూటివ్ కలిపి. వాటిని ఒక వ్యక్తి సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో వేయడం జరిగింది. వీళ్ళు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ 2 స్థానాలకి ఎన్నికలు జరుపుతున్నారు. వీళ్ళ దగ్గర మెంబర్షిప్ లేదు కనుక వీళ్ళు ఎన్నికలు జరపడానికి లేదని ఒక స్టే ఆర్డర్ తెచ్చాడు. ఎవరి మీద వేసి? సెక్రటరీ చైర్మన్ మీద వేసి. చైర్మన్ ఎవరు? పేపర్లు రెడీ చేసి పెట్టారు, తర్వాత ఇద్దాం వాళ్ళకి, తర్వాత ఫోటోలు తీసుకోవాలి. అవి కూడా చైర్మన్ ఎవరు? కె పద్మజోషి. దాంట్లో జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులో, స్టే ఉత్తర్వులో చైర్మన్ కె పద్మజోషి, సెక్రటరీ వై రాజశేఖర్, మా ఇద్దరును సెక్రటరీ చైర్మన్ కలిపి ఆర్డర్ ఉత్తర్వులు ఇచ్చింది జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్. దాన్ని సవాలు చేస్తూ నేను హైకోర్టులో వేశాను. ఈ 2 ఖాళీలు పూర్తి చేసుకోకపోతే కష్టం వస్తుంది కనుక వాటిని కూడా పూర్తి చేసుకునే అనుమతి ఇవ్వమని హైకోర్టులో వేయడం జరిగింది. ఎవరు వేశారు? యాజ్ ఏ సెక్రటరీ రాజశేఖర్. అది కూడా మీ దగ్గర ఇస్తాను. ఇప్పుడు మొత్తం అన్ని పేపర్ మూలంకంగా చేయాలి పని కూడా. అన్నీ హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, నేను వేసినటువంటి, నేనే పిటిషనర్ని నేను కనుక నేను వేసిన పిటిషన్కి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ ఖాళీలు అంటే బైలాకు సంబంధించి నువ్వు స్ట్రిక్ట్లీ అమలు చేయాలి, మెంబర్షిప్ చేయాలి, ఎన్నికలు జరపాలని ఒక డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని అపాయింట్ చేసింది. ఇది బైలాకు సంబంధించి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ది బైలా ఆర్డర్ కూడా చదివి చూపిస్తాడు. అన్నీ
స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ బైలాకు నువ్వు రాంగ్ రూట్లో పోతే నీకు నష్టం వస్తుంది అనేది కూడా దాని నా ఉద్దేశం. కానీ దానిని పక్కన పెట్టేసి అది తీసుకున్నాను ఇది తీసుకున్నానంటూ డిఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మాతోటి మాట్లాడు. అసలు యాక్చువల్గా అయితే నువ్వు జిల్లా రిజిస్ట్రార్ అయినా నేను వేసిన పిటిషన్ మీద ఆర్డర్ వచ్చింది, నిన్ను అపాయింట్ చేశారు. పిటిషనర్కి నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు అతను అంటాడు నాకు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, నా మీద కోర్టు ఒక ఆఫీసర్ని నిన్ను వేస్తే నువ్వు నన్ను కోర్టుకు పోమని చెప్పడం ఏంది అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అందులో దాగి ఉందో ఆలోచించండి. నేను నీకు చెప్పాల్సిన పని లేదు, అవసరమైతే కోర్టుకు వా. దానికై నేను వేసింది, నన్ను కోర్టుకు పోమని చెప్పడానికై నేను వేసింది. అంటే రూయిన్ విధానాన్ని ఆయన సంఘంలో ప్రవేశపెట్టాడు. నేను ఆల్ ఇన్ ఆల్ అంటాడు. అంటే కోర్టు నీకు ఎక్కడిచ్చారు అధికారం? నీకు ఒకటే ఉంది ఇక్కడ, స్ట్రిక్ట్లీ ఫార్వర్డ్ ది అజెండా. ఇవన్నీ చదివి వినిపిస్తాడు మీకు ట్రెజరర్ గారు మ్యాటర్ మొత్తం. అజెండాని ఫాలో అయ్యి మాత్రమే నువ్వు పని చేయాలా, దానికి తప్పించి ఏం చేయకూడదని. అజెండాలో ఎన్నడూ కూడా ఖాళీగాల హౌస్ ఈ నెవర్ క్లీన్, ఎప్పుడు కూడా వేకెన్సీ పొజిషన్స్ ఉండవు. రొటీన్ సిస్టంలో వస్తుంటాయి, రెండు సంవత్సరానికి ఉండట. అంతేగాని ఎప్పుడు కూడా ఒక్కసారి రద్దు కాదు. ఆయన ఎంతమందిని కనుక్కున్నాడు? డిఐజీ అని ఉన్నాడు, రిజిస్ట్రేషన్ డిఐజీని కూడా అడిగాను నేను. ఏమండి ఇదంటే ఈ బైలా రద్దు అయ్యే బైలా కాదన్నాడు. ఎందుకంటే రొటేషన్ సిస్టమ్, ఒకసారి నువ్వు ఎట్ట పెడతావు దట్టు. ఆడ బైలాలో 5 పాలెల పేర్లు చెప్పారు. కబాడిపాలెం, కోపేట, తూరుపాలెం, అరవదండిపాలెం, మామిడిపాలెం. ఈ 5 పాలెలకి 8 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఎవరు ఎన్నుకోవాలా వాళ్ళని? ఆ పాలిపోళ్ళు ఎన్నుకోవాలా లేకపోతే చెన్నై వాళ్ళు ఎన్నుకోవాలా? చెన్నై వాళ్ళని, హైదరాబాద్ వాళ్ళని, నాగాల్యాండ్ వాళ్ళని మెంబర్లుగా తయారు చేసి చూపించారు. అక్కడ మా వాళ్ళు చదివి చూపిస్తారు పేర్లు కూడా. ఎవరు ఎన్నుకోవాలా? ఈ 5 పాలెలు. వాళ్ళ పాలెలకి రిజర్వేషన్ ఇచ్చారండి. రాజ్యాంగంలో ఏ విధంగా రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ 5 పాలెలకి 8 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. రిజర్వ్ చేయబడ్డ సీట్లు ఎవరు ఎన్నుకోవాలా? ఏ పాలెనికి ఎన్ని అయితే రిజర్వ్ చేయబడ్డా వాళ్ళు అన్నీ వాళ్ళే ఎన్నుకోవాలా. వాళ్ళే ఎన్నిక చేసి పంపాలా, ఆ తర్వాత అప్రూవల్ తీసుకోవాలా. కానీ ఈయన ఎన్నిక చేస్తాడు? నాగాలాండ్ వాడు ఎట్లా చేస్తాడు? హైదరాబాద్ వాడు ఎట్లా చేస్తుంది? ఇది టౌన్ చర్చి. రెండవది, ఎక్కడైనా సరే బ్యాప్టిస్ట్ చర్చీలు ఉండి కాపరులు ఉంటే వారు ఈ సంఘానికి సభ్యులు కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అరవపాలెం ఉంది, అన్నవరపాడు అరవపాలెం, అక్కడ బ్యాప్టిస్ట్ చర్చి ఉంది. అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు, కొప్పోలు శ్యామ్ సుందరం అని. ఆ సంఘానికి ఆయన కాపరి, ఆయన చర్చి. ఆయన ఇక్కడ సంఘ సభ్యుడు ఎట్లా అవుతాడు? ఉప్పుగుండూరుకి ఒక సంఘం ఉంది. ఉప్పుగుండూరులో సభ్యులంతా ఇక్కడ సభ్యులు ఎట్లా అవుతారు? కాపరి పెద్ద, ఇది పుట్టిన నుంచి అది పుట్టింది. మరి వాళ్ళు కూడా ఇక్కడ మెంబర్లు ఎట్లా అవుతారు? అక్కడ చర్చి ఉంది కదా, బ్యాప్టిస్ట్ చర్చి, అక్కడ పాస్టర్ ఉన్నాడు కదా, అక్కడ ఆరాధన జరుగుతుంది కదా, వాళ్ళని ఇక్కడ మెంబర్ గట్ట చూపిస్తాం. ఈ విధంగా దాదాపు 800-900 మంది అవుటర్స్ని తీసుకొచ్చి దాంట్లో ఇంక్లూడ్ చేస్తే దాని మీద మేము అబ్జెక్షన్ పెట్టాం. మా అబ్జెక్షన్ తోసివేశాడు డిఆర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. అంటే ముందు మీరు అబ్జెక్షన్స్ ఇవ్వండి అన్నాడు, కానీ అబ్జెక్షన్స్ అన్నీ త్రోసిపుచ్చాడు. కారణం ఏంటో అర్థం కావడం వల్ల. మరి ఎక్కడ మేనేజ్ చేయబడ్డాడో నాకైతే తెలియదు. కానీ ఆయన నిరంకుశంగా ఈ చర్చి వ్యవహారంలో ప్రయత్నిస్తున్నాడు, ముందుకు నడుస్తున్నాడు. కనుక ఇది చట్ట వ్యతిరేకం. కనుక మీకు రికార్డెడ్గా అన్ని పేపర్లు చదివి వినిపిస్తాడు. దయచేసి ఒక 5 నిమిషాలు ఉపయోగపట్టండి. జేఎంబీ బ్యాప్టిస్ట్ సంఘం అనేది మనోడు అన్నట్టు రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద 1960 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ 3తో రిజిస్టర్ అయింది. దానికి ఒక సర్టిఫైడ్ బైలా అనేది ఖచ్చితంగా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఈ బైలాను ఫాలో అవుతూనే
ఈ సంఘం యొక్క పరిస్థితులు నడుస్తున్నాయి. పాస్టర్ల వ్యవహారం అది వేరు, అది డిఫరెంట్గా పెట్టండి. పాస్టర్ కూడా ఒక ఉద్యోగి వేయడం, మేము జీతం ఇస్తే పెట్టుకుంటే అతను పాస్టర్ తీసైతే పోతాడు, అది ఒక వేరే సపరేట్ డిస్ప్యూట్. అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చేటైతే ఇది జరుగుతూ ఉన్న క్రమంలో మాకు ఒక ఆథరైజ్డ్ మెంబర్షిప్ రిజిస్టర్ కూడా ఉంది. ఈ మెంబర్షిప్ రిజిస్టర్ అనేది, ఈ సభ్యుల సంఖ్య అనేది జిల్లా కోర్టు వారు ధృవీకరించినటువంటి లిస్టు. అయితే మాకు ఒక సభ్యుడు ఏం చేశాడంటే 2003 వరకు తయారు చేసింది. 3 తర్వాత మాకు మెంబర్షిప్ లేదు కాబట్టి మీ యొక్క స్టాండింగ్ కమిటీ జరిగే ఎన్నికలకి ఒక జనరల్ బాడీ లేకుండా ఎన్నికలు జరపడానికి లేదని అన్నారు. ఎందుకన్నారంటే మా సిస్టంలో 13 మంది సభ్యులు ఉంటారు. ఇది మొట్టమొదటి సంఘం స్థాపింపబడినప్పుడు పెద్దలు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఏంటంటే వరుస క్రమంలో మన రాజ్యసభ కౌన్సిల్ సిస్టంలో అది ఖాళీ కాకుండా ఒక్కొక్కరికి వాళ్ళకి చీట్ల ప్రకారం ఎవరికి ఎన్ని సంవత్సరాలు అనేది నిర్ణయించి పెట్టారు. దాని ప్రకారం ఏ సంవత్సరం ఎన్ని ఖాళీలు అవుతుంటే వాటిని ఫిలప్ చేసుకోవడమే. అందుకని పర్మనెంట్గా ఈ కమిటీ అనేది రద్దు కాదు. రద్దు చేసే అధికారం నువ్వన్నట్టు రిజిస్టర్ చేసిన అధికారికి కూడా లేదు. అది రిజిస్ట్రేషన్ చట్టంలో క్లియర్గా చెప్పబడింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది మా దగ్గర, దానిలో క్లియర్గా ఒక డిఐజీ ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే రిజిస్ట్రేషన్ తర్వాత మీ ఇష్టం, ఎప్పుడైతే సంఘము పూర్తిగా పని చేయకుండా ఏమీ ఆడ యాక్టివిటీస్ లేకుండా ఉన్నప్పుడే దాన్ని రద్దు చేయరు, లిక్విడేట్ చేస్తారు. లిక్విడేట్ చేయాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంది. సంఘం నడవకుండా ఉండాలా, సంఘంలో మెజార్టీ సభ్యులు మాకు సంఘం వద్దని చెప్పాలా, వద్దని చెప్పిన తర్వాత దానికి ఒక లిక్విడేటర్ని అపాయింట్ చేసి అసెట్స్ లైబిలిటీస్ అనేవి రియలైజ్ చేసి అప్పులు తీర్చి ఇంకేదైనా వస్తే తీసుకొని అప్పుడు రద్దు చేస్తారు. కానీ చట్టం అనేది రద్దు కాదు, ఇది దొరుకుతుంది. ఇదే క్రమంలో 2024 సంవత్సరంలో 2 ఖాళీలు వచ్చినాయి ఈ స్టాండింగ్ కమిటీకి. వాళ్ళు ఒకటి కబాడిపాలెం నుంచి, ఒకటి ఎట్లార్జ్ అనేది. మాకు 5 పాలాల నుంచి సార్ చెప్పినట్టుగా 7-8 మంది సభ్యులు వస్తారు. 5 సభ్యులు ఎట్లార్జ్ పట్టణంలో ఉండే దాంట్లో. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే ఒంగోలు జేఎంబీ చర్చ్ అనేది ఒంగోలు పట్టణానికి సంబంధించిందే. ఈ చుట్టుపక్కలకి దేనికి సంబంధం లేదు. మున్సిపాలిటీ అని ఒంగోలు అది లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ది జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ఒంగోలు. కాబట్టి ఇక్కడ సభ్యత్వం కావాలన్నాడు ఈ పట్టణానికి సంబంధించినవాడు అయి ఉండాలా, ఈ 5 పాళాలకు సంబంధించినవాడు అయి ఉండాలా. అంతేగాని ఎక్కడెక్కడో బాప్తిసం తీసుకుంటేనే సభ్యుడు అనేది ఉంది. ఎవరు ఇక్కడ బాప్తిసం తీసుకుంటే, ఊరవతల బాప్తిసం తీసుకుని వచ్చి నేను వస్తానని, నేను ఎస్కోలుకో లేకుండా ఇంకొక సంఘానికో ఏడో సంబంధించిన వాడిని వస్తుంటే కుదరదు. ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చి నేను అట్టుంటా. ఇప్పుడు మనకు ఓటర్ మెంబర్షిప్ ఉంటుంది. ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ ఓటు వేయాలి కదా, వేరే చోట పోయి వేస్తాడా, వేయటానికి దాని పర్మిషన్లు కావాలి. అయితే రెండోది, ఈ విధంగా జరుగుతున్న క్రమంలో గవర్నమెంట్ స్టే ఇచ్చింది. ఏమనంటే మీరు మెంబర్షిప్ లేకుండా ఆ 2 పార్టీలకి ఎలక్షన్ జరుపుకోవద్దు, జరపండి. దాన్ని మా సెక్రటరీ గారు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసిన కోర్టులో దాని మీద డిస్కషన్ జరిగిన తర్వాత ఇరుపక్కల అడ్వకేట్స్ ఏమని అడిగారంటే ఇవన్నీ వద్దు సార్, మాకు సంఘానికి ముందు ఎలక్షన్ జరపచ్చని మేము ఒప్పుకుంటామని అన్నారు. దాని మీద కోర్టు ఏం చేసిందంటే ఎన్నికలు ఎవరు జరపాలంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హూ రిజిస్టర్ ది సొసైటీ ఈజ్ ఓన్లీ కాంపిటెంట్ అథారిటీ టు కండక్ట్ ఎలక్షన్స్ అన్నారు. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.